సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6 నుంచి చదువుతాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంట అసాధ్యము. దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనని వెతుకోవారికి ఫలం దయచేవాడని అనియు నమ్మవాలని కదా. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసమును బట్టు కలిగు నీతికి వారసుడయ్యాడు నోవహు. పూర్వకాలమందు భక్తులు విశ్వాసం ద్వారా ఎలాగా రాజ్యాలు జయించారో, విశ్వాసాన్ని బట్టి ఏ విధంగా నడిచారో అనేది హెబ్రీ 11వ అధ్యాయంలో రాయబడింది. విశ్వాసాన్ని బట్టి ఎలా ప్రవచించారో, ఇస్సాకు యాకోబు ఎలాగ 12 గోత్రాలని చేతికర్ర మీద ఆనుకుని ఎలా వారిని దీవించాడో, ఇవన్నీ కూడా ఈ విశ్వాసం యొక్క ఫలం క్రియ అనేది పాత నిబంధనలో మొదలుపెట్టబడింది. నూతన నిబంధనలో అది ఇంకా ఉన్నతమైన మార్గాల్లో నడిచింది అన్నమాట అర్థం. దీంట్లో మనం ముందు భాగాల్లో విశ్వాసం బట్టి నీతి అనే విషయం ధ్యానించుకున్నాం, విశ్వాసం బట్టి కృప అనేది ధ్యానించుకున్నాం, విశ్వాసం బట్టి జ్ఞానం అనేది ధ్యానించుకున్నాం. విశ్వాసాన్ని బట్టి ఇలాగ 4 ధ్యానించిన తర్వాత ఈ విశ్వాసం ద్వారా ఈ యొక్క నోవహు నీతిని స్థాపించాడంట. విశ్వాసాన్ని బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు నీతికి. ఎందుకు వారసుడయ్యాడంటే తను ఏమి ఎరగకుండా, ఏమి తెలియకుండా ప్రభువు తనకు తెలివిచ్చిన రీతిగా ఓడను సిద్ధం చేశాడు. ఓడను సిద్ధం చేసిన తర్వాత అంతకుముందు కొలతలు అన్నీ చెప్పాను కదా, ఇప్పుడు నేను రాసుకోలేదు. ఇన్ని కొలతలు ఉన్నాయో అంత పెద్ద ఓడలో జంతువులన్నీ కూడా తనతో పాటు తన కుటుంబం అంతా కూడా నిలబడి ఉంది. కడిగి చీకట్లో నీళ్ళపైన జలంతర్గామి కాదు, నీళ్ళపైన నడుస్తున్న ఓడ కడిగి చీకట్లో నడుస్తున్న ఓడలో అదేంటి లైట్ ఏంటి అనే విషయం గురించి కూడా ధ్యానించాం మేము ముందు పెట్టాను నేను. తర్వాత అందులో ఓడ వెళుతున్నంతసేపు ప్రభు నిబంధన ఆ కృప ఎటువంటిదో ఓడ తేరి చూచాడు. నిబంధన చేయబడినటువంటి ధనస్సులో ఉన్నటువంటి ఆ కాంతి, తేజోమయమైనటువంటి కాంతి, ఒకటి మహిమాస్వరూపమైనటువంటి దేవుడు ఏ విధంగా తన తేజోమయమైనటువంటి స్థానాలని నోవహు చూపించుంటాడో దాన్ని బట్టి తన కృపకి ఎలాగ పాత్రుడయ్యాడో అనేది ధ్యానించవలసిన విషయమే. కానీ ఇది మళ్ళీ సబ్జెక్ట్ వేరే పొద్దున్న ధ్యానిస్తే, మొట్టమొదట దేవుడు ముద్రించింది ప్రపంచాన్ని, గోడాన్ని ఎలా ముద్రించాడంటే వెలుగుతో ముద్రించాడు. వెలుగులో జ్ఞానంతో నింపాడు. వెలుగుతో బైబిల్ గ్రంథాన్ని తెరిచాడు. దేవుని వాక్కుతో ముద్రించాడు. ఎన్ని విషయాలు చెప్పాను. దేవుని వాక్కుతో ముద్రించాడు బైబిల్ గ్రంథాన్ని తెరవబడింది ఒకటైతే, ప్రపంచాన్ని దేవుని వాక్కుతో ముద్రించడం అనేది ఒక గొప్ప సంగతి. ప్రపంచం ఒక గోళం, ఏమీ లేనటువంటి గోళం. ఏ శాస్త్రం నమ్మదు, కానీ బైబిల్ దైవ స్వరూపమైన క్రీస్తుని వ్యక్తపరిచింది. బైబిల్ సత్యస్వరూపే ఆత్మని బైబిల్ గ్రంథం ఇప్పి చూపించింది. మహిమా స్వరూపి ఎవరో అని ఇప్పి చూపించింది బైబిల్ గ్రంథం. సృష్టికి పూర్వము, సృష్టి తర్వాత ఏ విధంగా ఉందో అనేది బైబిల్ గ్రంథం ఇప్పి చూపించింది. మానవుడు ఏ విధంగా సృష్టించబడ్డాడో అనేది చూపించింది. అసలు భూలోకం ఎలా తీసుకురాబడిందో అనేది బైబిల్ గ్రంథం తెలియచింది. రాజ్యాలు ఎలా వచ్చాయి, రాజ్యాలు ఎలాగా అంతమయ్యాయి, కుల మతాలు లేకపోతే అవన్నీ ఎలా ఉత్పన్నమయ్యాయి అని బైబిల్ చదువుతుంటే మనకు అర్థమైపోద్ది. మోషే కాలంలో 33 అధ్యాయంలో ఎటువంటి స్థానాలు బయలుపరచబడ్డాయి, జనాభాలు ఏ విధంగా చెల్లాచెదురు చేయబడ్డారు. 11 అధ్యాయంలో ఆదికాండంలో దేశాలు ప్రపంచంలో దేశాలు ఎలా కట్టబడ్డాయి, భాషలు ఎలా ఉత్పన్నమయ్యాయి. ఆ 11 ఆదికాండం 11 అధ్యాయంలో, నిర్గమకాండం 13 అధ్యాయంలో అక్కడ ఆ దినాన జరిగినటువంటి ఆ స్థాయి లోకంలో ఏ విధమైన మతాలు విస్తృతంగా వ్యాపించాయో, ఇలాగా ఒక్కొక్కటి కూడా ఒక పరిశుద్ధునికి ఎన్నో సత్యాలు బయలుపరచబడ్డాయి. దాంట్లో వీటన్నిటిలో పరిశుద్ధులు దేవుని నీతిని స్థాపించుకుంటూ వెళ్ళారంటే మొట్టమొదటిగా మోషే దేవుని నీతిని స్థాపించినటువంటి విషయం ఎన్ని ఉన్నాయి. ఏదంటే నోవహు, హానోకు ఎన్ని ఉన్నాయి. మోషే గురించి చెప్తున్నారు 2 మాటలో. ఎందుకంటే మోషే విశ్వాసమునందు సద్గుణములు అంటే మోషే ఎలా విశ్వసించాడంటే ప్రభువుని, వీళ్ళని కానాను దేశాన్ని తీసుకెళ్ళడానికి సామర్థ్యుడని విశ్వసించి ఆ జనాంగా నడిపిస్తుంటున్నప్పుడు ఇంకా తను నడపలేక
తను వెదచింది కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుని గుణగణాలు మోషేకి బయలుపరచబడినప్పుడు ఆ గుణగణాలు ఎదుట దేవుని ఎదుట మోషే సాగిలపడినప్పుడు విశ్వాసమునందు సద్గుణములు అన్నాడు అక్కడ. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో విశ్వాసమునందు సద్గుణములు, సద్గుణాల్లో జ్ఞానం అన్నాడు. దాంట్లో విశ్వాసములో సద్గుణాలు, మనం విశ్వసించిన ప్రభువునందు ఉన్నటువంటి సద్గుణాలు ఎన్నున్నాయంటే దాంట్లో కృప కనికరము కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడైన దేవుడైన యెహోవా, దాంట్లో ఎన్నున్నాయి కదా. దాంట్లో ఆ గుణగణాలన్నీ వ్యక్తపరిచినప్పుడు తను సాగిలపడటం అనే స్థాయి ఏంటంటే తగ్గించుకోవటం అనే స్థాయి, దేవుని సన్నిధిలో మోకరిల్లుట అనే స్థాయి, తన హృదయాన్ని విప్పారి కన్నీరు కార్చడం అనే స్థాయి, ఈ గుణగణాల యొక్క సామర్థ్యం ఆత్మలు నింపబడటం మనం గమనించుకుంటాం చాలాసార్లు. చాలాసార్లు మనకి ఎదురయ్యే పరిస్థితులు, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మనల్ని ఎంత అవమానపరుస్తారంటే అటువంటి సమయంలో కొంచెం ఓర్చుకుంటే మన మీద ఎటువంటి నిందలు మోపుతారంటే గుండె కరిగిపోయే నిందలు మోపుతారు. హృదయం మీద ఎంతో బాధ పెడతారు చాలాసార్లు. అటువంటి సమయంలో కొంచెం ఓర్చుకుంటే మనం అనిపించింది నాకు. ఓర్చుకుంటే దేవుని గుణగణాల్లో దీర్ఘశాంతం గల దేవుడైన యెహోవా అనే స్థానం ఓర్పులో ప్రత్యక్షపరచబడుతుంది. ప్రేమ కనికరం కలిగిన దేవుడు అనేది మనల్ని ఎంతమంది ద్వేషిస్తారో మనం వారిని ప్రేమించగలిగితే, వాళ్ళ స్వభావాన్ని అనుసరించి మనం ప్రవర్తించకుండా మనం ప్రేమించగలిగితే ఆ సమయంలో దేవుని ప్రేమ ఏంటో అనేది, ఎంత ప్రేమ కలిగిన ప్రభావం అనేది మన ఆత్మకు బయలుపరచబడుతుంది. దాని ద్వారా ఇలా ఎన్నో విషయాల ద్వారా సంఘ వ్యవస్థ ఉందనుకోండి, మనల్ని ఎంతమంది ద్వేషిస్తారంటే ఈ సంఘం ఆ సంఘం అని కాదు. ఇప్పుడు మన ప్రస్తుతం మన సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైంది మనకి. కొంతమంది తెలియని వాళ్ళు ఏదో అంటారు, ద్వేషిస్తారు, మన పరిచర్యను అవమానపరుస్తారు, లేకపోతే ప్రార్థనా జీవితాన్ని అవమానపరుస్తారు. అక్కడ ఓర్చుకోగలిగితే, నిన్ను కాదని నువ్వు అనుకుంటే, ప్రభువా నా హృదయ రహస్య లేని దేవా, నా హృదయాంతరంగం నీకు తెలుసు కదా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆ ఓర్పు సహనంలో దేవుని ఆత్మ నీ యందు నిలబడుతుందనే విషయం, ఆ గుణగణాల్లో నీ ఆత్మ వర్ధిల్లుతుందనే విషయాన్ని విశ్వాసమును బట్టి గ్రహించుకోగలుగుతుంటున్నాం. విశ్వాసమునందు సద్గుణములు, మనం విశ్వసించిన ప్రభు యందు ఈ సద్గుణాలు ఆత్మలో కేంద్రీకరించబడతాయి అంటే అందులో ఇంకో మాట నాకు రావట్లా, ఎస్టాబ్లిష్ చేయబడతాయి అంటే మరి దానికి కేంద్రీకరించబడటం, దాంట్లో స్థాపించబడతాయి ఆయన గుణగణాలు. అలాగా చేయబడినప్పుడు పరిచయ విభాగంలో లోతైన సత్యాలలో ఆత్మ నడవటం మనం గమనించుకుంటాం. మోషేకి ఆ గుణగణాలు తెలియపరచబడినప్పుడు, సాగిలపడినప్పుడు, అలాగా ద్వితీయోపదేశ ఖండంలో, నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో ఎలా సాగిలపడ్డాడో, ఎన్ని స్థలాల్లో సాగిలపడ్డాడో అనేది నోట్ చేసుకోండి. ఎన్ని స్థలాల్లో సాగిలపడ్డాడంటే ప్రభు ఎదుట, ఈ జనాంగాన్ని హతమార్చొద్దు ప్రభువా, ఈ జనాంగాన్ని హతమార్చొద్దు, ఈ జనాంగం నీ జనాంగం, నువ్వు ఇశ్రాయేలు దేశంలో నుంచి లేక ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చిన ఈ జనాంగం నీ జనాంగం అని దేవుని దగ్గర వారిని ఎత్తిబట్టి ప్రార్థించిన దైవజనుడు. అలాగా మన పిల్లల కోసం ఒకసారి ప్రార్థించామా? మన పిల్లలు తప్పిదం చేస్తుంటే, మాట వినకపోతేనండి పిల్లలందరూ కూడా రాజుల్లాగా బ్రతకరు, రాజాది రాజుల్లాగా బ్రతకరు, బుద్ధిమంతుల్లాగా బ్రతకరండి పిల్లలు. వారి నైజం, వారి స్వభావం, అపవిత్రత, పాపం యొక్క స్వభావం వాళ్ళ శరీరంలో పుట్టుకుంటూ వస్తుంది. అది ఎవరు కూడా రూపుమాపలేరు. దేవుని సన్నిధిలో గోజాటం ఉంటే దీనికి ఇంకా అంతం లేదు, ఎందుకంటే నేను గోజాడలేను ప్రభువా అనుకున్న దినాలు కూడా ఒక వ్యక్తి జీవితంలో, ఒక తల్లి హృదయంలో ఉంటాయండి, ఒక తండ్రి హృదయంలో ఉంటాయి. అలా ఏడుస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే విశ్వాసంతో దేవుని సన్నిధికి నా బిడ్డను రక్షించడానికి ఆయన ఒక్కడే సామర్థ్యం కలిగిన దేవుడు, మరెవరూ కూడా లేరు అనే విశ్వాసం. అలాగే సంఘ జీవితంలో కూడా సంఘం అభివృద్ధి చెందడానికి సేవకుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క గుణగణాలని స్వాధీనపరుచుకుంటేనే, గుణగణాలలో ఆ నీతిలో నీతి అనేది జీవం కలిగిన నీతి, విశ్వాసం ద్వారా నీతిలో ఎలా ప్రవేశించామో విశ్వాసం ద్వారా దేవుని గుణగణాలలో ప్రవేశించడం అనేది అంత ప్రాముఖ్యమైనటువంటిదండి. లేకపోతే ఆ గుణగణాలు ఆత్మకి మనకి ఈబడవు. ప్రశస్తమైన మార్గాలు ఆత్మలో నిలబడవండి, ఇటు పరిస్థితులు నిలబడవు. పరిచర్య దేవుడు ఊరక ఇవ్వలేదండి. ఊరక ఇచ్చి
నువ్వు ఇది చెప్పమంటే కుదరదు, చెప్పమని చెప్పలేదు మనల్ని. నీ జీవితంలో కనబడాలి, నీ నడకలో కనబడాలి, నీ కళ్ళల్లో కనబడాలి, నీ హృదయంలో కనబడాలి, నీ శరీరంలో, నీ అంతర్య స్థాయిలో కనబడాలి. ఆ కణజాలాలు అటు ఉన్నతమైన మార్గాలు నీలో నుండి బయటికి రావాలి. బయటికి రాకపోతే పరిచర్య ఉట్టిదైపోద్ది, ఏమి లేనిదైపోద్ది పరిచర్య, బలము లేని పరిచర్య అయిపోద్ది. ఈ బలము లేని పరిచర్య పరిశుద్ధాత్మతో సాక్ష్యం ఉంటే పరిచర్య బలం గలదై ఉంటుంది. పరిశుద్ధాత్మని యొక్క సాక్ష్యం లేకపోతే పరిచర్య బలం గలదై ఉండదు. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు సమస్త ఉపదేశములందును సమస్త జ్ఞానములందును ఐశ్వర్యవంతులేరి క్రీస్తుని గురించిన సాక్ష్యం అన్నాడు దాంట్లో. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున అన్నాడు దాంట్లో. ఆ విట్నెస్ దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధాత్మని యొక్క విట్నెస్ నీ జీవితంలో, నీ సేవా జీవితంలో, ఆయన గుణగణాల్లో నీలో వర్ధిల్లటంలో, ఆయన నీతి నీలో వర్ధిల్లటంలో, ఆయన ప్రేమ నీలో వర్ధిల్లటంలో పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం ఖచ్చితంగా ఉండి తీరుద్ది. అది ఉండితేనే ఆ సేవ ఫలభరితంగా తీర్చిదిద్దబడదు, లేకపోతే ఫలభరితంగా తీర్చిదిద్దబడదు. సంఘం యొక్క వ్యవస్థ బలహీనపరచబడటానికి కారణం ఏంటంటే సాక్ష్యం లేని జీవితం, పరిశుద్ధాత్మ దేవుడు లేని సాక్ష్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సాక్ష్యం ఇవ్వనటువంటి స్థానాల్లో సంఘం వర్ధిల్లదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత విశ్వాసం ద్వారా అనేది ఈ నోవహు ఎలా స్థాపించాడంటే, అసలు అటువంటి ఓడను సిద్ధం చేసి కడిగి చీకట్లో ప్రపంచం అంతా కూడా చనిపోయింది, నెలల పడి నశించిపోయారు. ఏ ఒక్క జంతువు లేదు, ఒక జీవి లేదు, ఒక మనుషులు లేడు. ఈ విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే, ఈ విశ్వాసం ఉండి ఆ విశ్వాసం దేంతో పోల్చడానికి సరిచూచడానికి ఏది కూడా లేదు. ఆ విశ్వాసం కళ్ళెత్తి చూస్తున్నాడు ఆకాశం వైపు, నీరే కనబడుతుంది. కింద భూమి వైపు చూస్తున్నాడు, నీరే కనబడుతుందండి. ఇటు చూస్తున్నాడు, నీరు కనబడుతుంది. అటుపక్క చూస్తున్నాడు, నీరే కనబడుతుంది. కానీ ఆ నీళ్ళ మధ్యలో, ఆకాశం యొక్క మధ్యలో, చీకటిలో ప్రకాశించే ధనస్సు, ఆ వెలుగు మహిమా స్వరూపి తన ఓడను నింపివేసిందండి. ఆ వెలుగు, ఆ ఓడ దానికి ఎదురుగా నడుస్తూ వచ్చింది. ఆ ఓడ దానికి ఎదురుగా నడుస్తూ వచ్చింది. ఆ ఓడ వాడికి మార్గం చూపిస్తూ వచ్చింది. ఆ ధనస్సు మహిమాయుక్తమైనటువంటి స్వరూపి, మహిమా స్వరూపి. ఆ కడిగి చీకట్లో ఉన్న నోహను విడిచిపెట్టలేదు. ఆ కృప, అపరిమితమైన కృప అనేది నోహను చుట్టుకుపోయినట్లు మనం చూస్తున్నాం. విశ్వాసం బట్టి దేవుని నీతికి వారసుడయ్యాడండి. అదండి నోవహు. విశ్వాసమును బట్టి అన్నాడు దీంట్లో విశ్వాసమును బట్టి ఆ నీతికి ఎలా వారసుడయ్యాడో. తర్వాత అబ్రహాము, తర్వాత శారా కానీ వీళ్ళందరికీ ఎన్నో సత్యాలు ఆయన మనం ఎప్పుడు చాలాసార్లు మాట్లాడుకుంటాం దాంట్లో కూడా. కానీ అబ్రహాం యొక్క విశ్వాసం గురించి బైబిల్ గ్రంథం చాలా ఎత్తిపట్టిందండి. రోమీ రాసిన పత్రికలో చాలా చోట్ల ఎత్తిపట్టింది అబ్రహాం యొక్క విశ్వాసం. అబ్రహాం యొక్క విశ్వాసం ఎటువంటిదంటే, శూన్యమైనటువంటి తన యొక్క స్థానంలో జీవం పోయబడినటువంటి తన శరీరం, శారా యొక్క గర్భం జీవం పోయబడినటువంటి ఆ స్థానం, మృత తల్లి తుల్యమైంది నేను చెప్పబడినటువంటి ఆ స్థానంలో జీవం, దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క జీవం నింపబడినటువంటి ఆ స్థానంలో ఆ యొక్క విశ్వాసం చిగురించిందండి. ఆ విశ్వాసం చిగురించింది. అది విశ్వాసం. నిర్జీవమైన పరిస్థితులు అన్నాడు యోబుతో, నీ నీతి కొంచెమైనప్పటికీ నీ నివాస స్థలాలను నేను వర్ధిల్లు చేస్తాను అన్నాడు. నీ నీతి కొంచెమైనప్పటికీ, కొంచెం నీతి కలిగిన వ్యక్తి, పరిశుద్ధుడు కొంచెం నీతి కలిగి ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఎన్నో విస్మరించాలి తన జీవితంలో. ఈ డబ్బు మంచిది కాదు, ఆ డబ్బు ప్రధానమైనది కాదు, ఆ డబ్బు పాపపు డబ్బు, ఈ డబ్బు ఇది ఎన్నో ఉంటాయండి పరిశుద్ధుల జీవితాల్లో. ప్రభువా ఈ పని నేను ఎలా చేస్తాను అనుకుంటాడు ఒక పరిశుద్ధుడు. ప్రభువా నీతియుక్తంగా జీవిస్తున్న నేను, నీ నీతి మార్గాల్లో జీవిస్తున్నటువంటి నేను, నా కుటుంబ అవసరతల కోసం ఇటువంటి పాపాన్ని నేను ప్రేమించగలుగుతానా ప్రభువా అనుకుంటాడండి ఒక పరిశుద్ధుడు. ఎంత ఉన్నతమైన స్థానాల్లో అతను నివసించినా సరే తన చేతికి అందేది ఆ జీతమే కొంచెం జీతం అండి. గొప్ప ఉద్యోగాలు నిలబడినా సరే తన చేతికి కొద్దిపాటి జీతమేనండి. నీతిని ద్వేషించాడు, భక్తిహీనతని ద్వేషించాడు. దేవుని పరిశుద్ధతను ప్రేమించిన వ్యక్తుల జీవితాల్లో ఆ యొక్క నీతి వర్ధిల్లుతుందండి. ఒకసారి విశ్వాసం ద్వారా దేవునీతిలోనికి ప్రవేశించిన హృదయం ఆ నీతి ఎలా వర్ధిల్లిందో అలాగ నీ ఆత్మ వర్ధిల్లుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ పరిసరాలు వర్ధిల్లుతాయి. నువ్వు బంగ్లాలు కట్టుకుంటావని చెప్పట్లా, కార్లు కొంటామని చెప్పట్లేదు. కానీ దేవుడిస్తే గొప్ప సంగతే, అది నేనేమి కాదంటానికి వీల్లేదు. కానీ నీ హృదయంలో కలిగి ఉన్న నీతి ఎంత గొప్పదంటే, నీ కొన్నది కొంచెమైనప్పటికీ కూడా ప్రభు దాన్ని వర్ధిల చేస్తాడు. ఆయన వర్ధిల చేస్తాడనే విషయం యోబు గ్రంథంలో 8వ అధ్యాయంలో, యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో దాంట్లో రాయబడి ఉంది.
ఆయన ఎలా వర్ధిల్ల చేస్తాడో, అలాగే నోహ జీవితంలో కూడా మళ్ళీ నోహ జీవితంలోకి వస్తున్నాను. సమస్తం కూలిపోయినాయండి, ఏమీ లేవు, ఏదీ లేదు, నీరు లేదు. ఆ నీరు ఇంకిపోయింది, లోపల ఇంకిపోయింది, లేయర్స్లో కట్టబడింది నీరంతా కూడా భూమిలో. అప్పటి వరకు వర్షం లేదు. నోహ కాలం తర్వాత వర్షం వచ్చింది, భూమిలో నుండి ఆవిరి వచ్చింది మొట్టమొదట. తర్వాత రెండోసారి నోహ తర్వాత నీరు వచ్చింది, ఆకాశం నుంచి నీరు వర్షం పడింది. మూడవదిగా ఆ వర్షం దాని తర్వాత మంచు కురిసింది, ఆకాశంపై నుంచి మంచు కురిసిందని అది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఒక హిస్టారిక్ బైబిల్లో చదివాను నేను. అది ఆ మంచు ఎలా కప్పిందో దేశాన్ని, ప్రపంచాన్ని ఎలా కప్పిందో, సౌత్ పోల్స్లో, నార్త్ పోల్స్లో ఎలాగా అవి మంచు ఆవరించిందో, అందులో ఉన్నటువంటి స్థానాలు, ఎటువంటి స్థానాల్లో లిక్విడ్స్, ఆయిల్స్ దాంట్లో ఎలా ఉన్నాయో, ఆ యొక్క పోల్స్, నార్త్ అండ్ సౌత్ పోల్స్ దాంట్లో ఉన్నటువంటి ఆయిల్స్ ఎలా దాంట్లో కూర్చబడ్డాయో, వీటన్నిటిలో మంచు కప్పేసిందండి, మంచు కప్పింది. అది అలాగా భూప్రపంచాన్ని ఎన్నో విధాలుగా ఏంటంటే దేవుని వాక్యమనే వెలుగుతో ముద్రించాడని చెప్పాను. ఇప్పుడు మొట్టమొదటి దేవుడు భూమిని ఆవిరి వచ్చి భూమిని తడిపిందండి. రెండవదిగా నోహ కాలం తర్వాత వర్షం కురిసిందండి. దాని తర్వాత మంచుతో కప్పబడింది భూమి. అప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ ఏవి కూడా ఈ ఎండాకాలం, శీతాకాలం లేదు. క్లైమేట్ అది ఎంతో ఆహ్లాదకరమైనటువంటి క్లైమేట్, దాంట్లో వాతావరణం, దాంట్లో నీరు, భూమిలో నీరు లేయర్స్గా కట్టబడ్డాయి. అంతకుముందు వాక్యం చెప్పాను కాబట్టి అది కంటిన్యూ చేయలేను నేను. కట్టబట్టింది నీరంతా కూడా. పంప్స్ లేదు, మోటార్స్ లేవు, మోటార్ మిషన్స్ లేవు నీరు తోడటానికి. భూమి కదుపుతే నీరే, ముట్టుకుంటే నీరే. అటువంటి నీటి ఓటల ప్రభుతో భూమి అంతా కూడా నింపాడండి. విశ్వాసం ద్వారా నీతిని స్థాపించినటువంటి నోవహు సమస్తలో ప్రపంచంలో నీతిని స్థాపించాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక వాక్య భాగంలో ఒకటి చెప్పి నేను ముగించేశాను. ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు అన్నాడు అక్కడ. ఈ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుతో మనల్ని పిలిచాడు. పేతురు పత్రికలో ఉంది, ఆశ్చర్యకరమైన వెలుగుతో మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగు అన్నాడండి. దాంట్లో పాత నిబంధన గ్రంథంలో కూడా నోహ కాలంలో కూడా ఆశ్చర్యకరమైన వెలుగు, ఆశ్చర్యకరమైన మహిమాయుక్తమైన వెలుగు తనని గోడ నింపేసిందండి. అదే వెలుగు, నేనే వెలుగునని చెప్పిన ప్రభు, మహిమా స్వరూపుని చెప్పినటువంటి ఆ ప్రభు, ఆ వెలుగు కొత్త నిబంధనలో అన్నాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచాడు ప్రభు. పాప సంబంధమైన వెలుగులో నుంచి, ఈ లోక సంబంధమైన వెలుగులో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి, నీవు చూడని దానికి, నువ్వు కనని దానికి, నువ్వు ఉద్దేశించిన దానికి, ఆ మహిమాయుక్తమైన వెలుగులోనికి నీ ఆత్మ తీసుకువెళ్ళాడు ఆయన. నీ ఆత్మను తీసుకువెళ్ళాడు, నిన్ను చేయబట్టి నడిపించాడండి. ఆ మహిమాయుక్తమైన వెలుగు, ఈ వెలుగు భూమి మీద ఎలా ఉందో నాకు తెలియదు కానప్పుడు, కానీ బైబిల్ గ్రంథంలో ఆ మహిమాయుక్తమైన వెలుగు ఈ బైబిల్ గ్రంథంలో నింపబడిందండి. పరిశుద్ధులారా, ఇది మా జీవితానికి నిరీక్షణకు ఆస్పదం, మన విశ్వాసానికి గుర్తు అనేది ఈ బైబిల్ గ్రంథంలో దాచిపడినటువంటి ఆ మహిమాయుక్తమైన వెలుగులో మనంతరి ఆత్మ ప్రకాశించిందని, మహిమాయుక్తమైన స్థానాల్లో మన అంతరి ఆత్మ జీవాన్ని పొందుకోగలిగిందని, జీవపు వెలుగులోనికి మన ఆత్మ తీసుకురాబడిందని మీ మధ్యలో నేను చెప్తున్నాను. ఈ విషయాలన్నీ కూడా ప్రభు సెలవిచ్చినటువంటి మాటలో ఏ మాటలు చెప్పాలో ఆ మాటలు మీ మధ్యలో నేను చెప్తున్నాను అంతే. అంతేకాని రాసుకోవడానికి నాకు లేదు, ఇవి చూడటానికి నాకు లేదు, ఏమీ లేదు. కానీ ప్రభు యొక్క సత్యం ఒకడొకడిగా నాకు వివరిస్తున్నప్పుడు ఆత్మలో ఒకడొకడిగా మీతో నేను చెప్తున్నాను. ఇక ఈ అధ్యాయాన్ని చెప్పేటప్పుడు ఈ లాస్ట్ది నాలుగో మెసేజ్ ఇది. ఇక్కడ నాకు ఈ రాసుకుని ఏమి లేవు, ఏమి చూసుకోవట్లేదు నేను, ఎందుకంటే అంత అయిపోయింది. దీంట్లో ఓ ప్రత్యేకమైన మార్గం ప్రభు తెరవమని బ్రతిలాడుకున్నాను. ఈ ప్రత్యేకమైన మార్గంలో ప్రభు అనుగ్రహించే సత్యాలని మీ మధ్యలో నేను పెడుతూ ఉంటున్నాను. దీంట్లో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మనల్ని పిలిచాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేయాలి, ఆయన గుణాతిశయాల్ని సంఘం ప్రచురం చేయాలని, ఆయన గుణాతిశయాల్ని, ఆయన క్వాలిటీస్ని, ఆయన యొక్క జీవం యొక్క క్వాలిటీస్ని, మహిమాయుక్తమైన గుణగణాలని, పరిశుద్ధునికి గుణగణాలని సంఘం ప్రకటించాలండి. అది పరిచర్య, అది మహిమాయుక్తమైన పరిచర్య. అది 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. మహిమాయుక్తమైన సువార్త, మహిమ కలిగిన సువార్త పొందుకున్న వ్యక్తి, మహిమాయుక్తమైన గుణాలు పొందుకున్న వ్యక్తి మహిమ కలిగిన సువార్తను ప్రకటిస్తారండి. మహిమాయుక్తమైన గుణాలు పొందలేని వ్యక్తి మహిమ కలిగిన సువార్తను మనం ప్రకటించడం సాధ్యపరచబడదు.
ఇప్పుడు మహిమాయుక్తమైన గుణాలు ప్రచురించడానికి గుణాశయాలు వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయం ప్రచురించే నిమిత్తం ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు ప్రభు. ఈ మహిమాయుక్తమైన వెలుగు రక్షణ కాంతిలో నీ ఆత్మలో నిలబడింది. రక్షకుడైన క్రీస్తు యొక్క రక్తదారుల్లో ఈ మహిమాయుక్తమైన వెలుగు నీ ఆత్మ లభించింది. పునరుత్థానం యొక్క మహిమలో ఈ రక్షణ యొక్క కాంతి నీ ఆత్మ లభించింది. ఏం చెప్పగలవు పునరుత్థానం యొక్క మహిమ గురించి? పునరుత్థానం యొక్క శక్తి గురించి ఏ వ్యక్తి ఏమాట చెప్పగలరు? నీ యొక్క మనస్సు, నీ యొక్క ఆత్మ క్రీస్తు రక్తంలో ఏకమైన హృదయానికి విశ్వాసం ద్వారా జీవపు అంచులోనికి వెళ్ళిన వ్యక్తికి, జీవపు యొక్క మార్గాల్లోని నడిచిన వ్యక్తికి మహిమాయుక్తమైన మార్గాల్లో కూడా నడవగలటానికి ఈ యొక్క రక్తం అంత నిలబడింది. అందులో పునరుత్థానం యొక్క మహిమ నీకు తెలియని రీతిగా నీ ఆత్మలో నువ్వు ప్రకాశించడం నువ్వు చూడగలిగావు. నువ్వు చూడలేకపోవచ్చు, కానీ దాచిపెట్టబడిన వెలుగు కొంతమంది మాత్రమే చూడగలిగారు. పునరుత్థానం జీవములు నేనే అని మాతో మాట్లాడిన ప్రభు, నేనే పునరుత్థానం అని చెప్పినటువంటి మరీతో మాట్లాడిన ప్రభు, ఈమె ఈ యొక్క కార్యాన్ని పునరుత్థానం ముందు ఆమె దాచిపెట్టుకుంది. నివాసుల్లో భూమిలో ఎక్కడ స్వార్థ ప్రకటించబడిందో అక్కడ ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుందని ప్రభు ఏ విధంగా మార్తను మరియ గురించి చెప్పాడో దేవుడు ఆ సత్యాన్ని గురించి మరల మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ పునరుత్థానం యొక్క వెలుగు మీ ఆత్మలో, అంతరి ఆత్మలో ఈ బైబిల్ గ్రంథంలో దాచబడినటువంటి ఆ మహిమను చూడలేవా? ఒకసారన్నా నీ వాక్యం బోధించిన సమయంలో నీ అంతరాత్మ ఒకసారి వెలిగిందా? ఆ వెలుగులో నీ ఆత్మ ప్రకాశించిందా? ప్రకాశించి ఒకసారి యోచించుకోవాల్సిన విషయం మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాల్లో బైబిల్ గ్రంథం చుట్టబడిన ప్రతులలో, అప్పుడు బైబిల్ గ్రంథం చుట్టబడినటువంటి ప్రతులు కాగితాలు లేవు. అవి అప్పుడు మోషే వరకు, మోషే ఆదికాండం, నిగమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 5 కాండాలు రాశాడు ఆయన అప్పుడు రాసినటువంటి ప్రతులు ఎలా ఉన్నాయంటే ఎన్నో రకాలుగా ప్రతులు అప్పుడు తెలియపరచబడ్డాయి. ఒక ఏంటి కాగితాల రూపంలో కాకుండా నానా విధాలుగా ఆ ప్రతులు రాయబడ్డాయి దేవుని వాక్యాన్ని. తర్వాత చేర్చి కుదించి వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని రాశారు. తర్వాత దావీదు గీతాలు రాసినప్పుడు కూడా, ఎన్నో విషయాలు రాసినప్పుడు కూడా 8 లోయల్లో తను రాసిన ప్రతులు ఒక గ్రంథం చుట్టలాగా చుట్టబడ్డాయి. మరి ఆ మెటీరియల్ ఏంటో నేను చెప్పలేను, చెప్తే అబద్ధం చెప్పినట్టు అవుతుందేమో అనుకుంటాను. నేను చెప్తే తెలియంది అటువంటి ప్రతులు చుట్టబడిన ప్రతుల్లో భూమి గ్రహం ఎలా ఉందో ఆ గ్రహంలో ఈ చుట్టబడిన ప్రతులు ఇంకా బైబిల్ రాకమునుపు ఈ వెలుగు ఆ చుట్టబడిన ప్రతుల్లో ఈ వెలుగు ప్రకాశించిందని, చుట్టబడిన ప్రతుల్లో అంతరాత్మలో పాపం అనే స్థానాల్లో, పాపం అనే అంతరంగంలో, నీ హృదయాంతరంగంలో ఏ హృదయమైతే ఈ పాపాన్ని ప్రేమించి నడుస్తారో అందులో చుట్టబడిన ప్రతుల్లో దాచబడి ఉన్నటువంటి ఆ మహిమాయుక్తమైన వెలుగు నీ హృదయంలో ప్రకాశించడం నువ్వు చూడగలిగావా? ఆత్మలో ఎప్పుడైనా చూడగలిగావా? మీరు దేవుని ఆలయమని చెప్పినటువంటి ప్రభువు నీ హృదయమైన ఆలయంలో ఆయన నివాసం ఉంటూ ఎప్పుడైనా గమనించుకున్నావా? నువ్వు నీ అడుగులు ఎలా నడుస్తున్నాయి? రక్షించబడ్డానని చెప్పుకో, నీవు ఈ పాపంలో నడుస్తున్నాయా, పరిశుద్ధతలో నడుస్తున్నాయా? ఒకసారి యోచించుకోవాల్సింది. పాపాన్ని గురించి చెప్పలేని వ్యక్తి, పాపాన్ని అపవిత్రతని జయించలేని వ్యక్తి, ఆ వ్యక్తి పరిశుద్ధుడు కాడు. అంతరంగంలో పరిశుద్ధ స్థానాలు లేనటువంటి వ్యక్తి పాపం యొక్కలో విజయాన్ని గురించి, పరిశుద్ధుని జీవితాన్ని గురించి చెప్పలేని వ్యక్తి ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఉన్నతమైన స్థానాల్లో నిలబడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. నేను వెలుగు కలుగునుగాక, ఆ వెలుగునందు గుణగణాలు ప్రకాశించేయండి. ప్రభు యొక్క మహిమాయుక్తమైన గుణగణాలు ప్రకాశించే కనుక మహిమాయుక్తమైనటువంటి స్వార్థ ప్రచురమైందండి. ఆదికాండంలోని మహిమాయుక్తమైన మార్గాలు ఎలా ప్రకాశించిందో బైబిల్ గ్రంథంలో మహిమాయుక్తమైన మార్గాల్లో ఈ మహిమాయుక్తమైన గుణగణాలలో ఈ యొక్క వెలుగు ప్రకాశించిందండి. అది అనాది కాల సంకల్పంలో ప్రభు ఉద్దేశించిన ఉద్దేశాన్ని దేవుడు సఫలం చేసేటనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే ఇంకా ముందుకెళ్తే కనుక దేవుని వాక్య భాగంలో విశ్వాసం ద్వారా అన్నాడండి. విశ్వాసం ద్వారా ఎన్నో నేను అన్నాను కదా అని చెప్పడం కుదరదని చెప్పాను మీకు నేను. కానీ ఒకటి రెండు చెప్తున్నాను. ఏంటంటే 20వ వచనంలో 11 హెబ్రీ 11:20 వచనంలో విశ్వాసం బట్టి, 21వ వచనంలో విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు ఏసేపు కుమారులు ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను. విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు ఏసేపు కుమారులలో తన కుమారుని దీవించాడు. అదొక సత్యం. తన కుమారుని అందరినీ దీవించడం ఒకటైతే ఏసేపు కుమారుల్ని దీవించాడు అనేది మరొక సత్యం. ఏసేపు కుమారుల్ని దీవించాడని మరొక సత్యం. విశ్వాసం బట్టి వాళ్ళు ఏమవుతారు అనేది ఏసేపు కుమారులలో తర్వాత
ఎఫ్రాయిము మనిషి అని ఇద్దరిని తన చేతుల్లో తీసుకుని అసలు విశ్వాసం బట్టి అన్నాడు. అన్నాక కుడి చెయ్యి ఎఫ్రాయిమీ తల మీద పెట్టాడు, ఎడమ చెయ్యి మనిషి తల మీద పెట్టాడు. అక్కడ క్రాస్ కనబడుతుంది, సిలువ కనబడుతుంది. నా తండ్రి అది కాదంటాడు యోసేపు. నా తండ్రి అది కాదంటే నా కుమారుడు అది నాకు తెలుసు అంటాడు తండ్రి యాకోబు. ఇతడు జనములకు తండ్రి అంటాడు, ఇతడు వేల మందికి తండ్రి అవును అంటాడు. క్రీస్తు సిలువకి ఇటువైపున అటువైపున వాళ్ళు ఫలించారని కల్వరి సిలువలో గొల్గొతా కొండ మీద, యెరూషలేము కొండల మీద నిలబడినటువంటి ప్రభు యొక్క స్థానాల్లో కల్వరి కొండ మీద వీరి స్వాస్థ్యం, ఎఫ్రాయిం స్వాస్థ్యం అనేక రెట్లు ఎక్కువైతే, మనిషి స్వాస్థ్యం తగ్గితే ఎఫ్రాయిం స్వాస్థ్యం అనేక రెట్లు కుడివైపున ఎడవైపున ఫలించినటువంటి గోత్రాలు అనేవి కారణం ఏంటంటే యేసేపు యొక్క పరిశుద్ధ జీవితానికి గుర్తండి, సింబల్ అండి అది సింబల్. ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితానికి సింబల్ అండి. పాపం దాచబడలేదు, పరిశుద్ధత దాచబడలేదు. పాపం ఎక్కడ దాయలేము, పరిశుద్ధ జీవితాన్ని కూడా దాయలేము అనే విషయాన్ని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అది దీంట్లో ప్రకటన గ్రంథంలో పరలోక దాంట్లో ఆ లిస్టులో కూడా ఎఫ్రాయిము మనిషి పేర్లు, ఇద్దరి పేర్లు రాయబడ్డాయండి. డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ అంటే అక్కడ కూడా వాళ్ళ ఇద్దరి పేర్లు రాయబడ్డాయనే విషయాన్ని మీరు ఒకసారి చూసుకోండి అనే విషయాన్ని విశ్వాసాన్ని బట్టి, యాకోబు విశ్వాసాన్ని బట్టి చేతికర్ర మీద ఆనుకొని తన కుమారుని దీవించాడు. యేసేపు కుమారుని దీవించాడండి. యేసేపు కుమారుని దీవించినప్పుడు బలం తెచ్చుకొని చేతికర్ర మీద ఆనుకొని ఆ బిడ్డల్ని దగ్గర తీసుకొని దీవిస్తాడండి. కారణం ఏంటంటే యేసేపులో దాచబడి ఉన్న క్రీస్తు యేసు యొక్క ప్రేమ, యేసేపులో దాచబడిన పరిశుద్ధుని యొక్క ప్రేమ. అలాగే ఒక వ్యక్తి జీవితంలో, పరిశుద్ధ జీవితంలో ఒక వ్యక్తిలో దాచబడిన పరిశుద్ధమైన ప్రేమ, క్రీస్తుని గురించి కలిగిన ఆ ప్రేమ, అది దాచబడదు. విశ్వాసం బట్టి ఆ ప్రేమ అనేక రెట్లు ఫలం అందుకుంటుందండి. ప్రేమ ఫలం విశ్వాసం బట్టి ఎంతో ప్రేమ ఫలాన్ని అందుకుంటుందండి. విశ్వాసం యొక్క ఫలం ఒక మార్గంలో వెళితే ప్రేమ యొక్క ఫలం మరొక మార్గంలో వెళుతుందండి. ప్రేమ యొక్క ఫలం అనేది గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో ఆత్మఫలమైన ఏమనగా ప్రేమ అనేది మొట్టమొదటి ఫలం అండి. అది ఇంకా మొట్టమొదటి ఫలం 6వ అధ్యాయం రోమేలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పరిశుద్ధత అనేది ప్రప్రథమైన ఫలం అని రాయబడిందండి. మొట్టమొదటి ఫలం అని రాయబడింది. ఈ ఫలాల్లో ఈ విశ్వాసాన్ని బట్టి, విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి ఈ ఫలాలు ఫలిస్తారని, ఈ ఫలాలు ఫలించి బైబిల్ గ్రంథంలోనికి ఈ మాధుర్యాన్ని తీసుకువెళ్తుంది అంతరాత్మ. ఇన్ని స్థానాలు దేవుడు విశ్వాసుల హృదయాలు ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకు విశ్వాసం అనేది ఇదేంటి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఇంకా ఎన్నో విషయాలు రాయబడ్డాయి. విశ్వాసం ద్వారా ఆ రివల్యూషన్ అండి. విశ్వాసం ద్వారా సర్వసత్యంలోనికి ఆత్మ, సర్వజ్ఞానంలోనికి ఆత్మ ప్రవేశించడం అనేది విశ్వాసం ద్వారా మనం గ్రహించుకోగలుగుతుంటున్నాం. ఈ పరిశుద్ధుని యొక్క ప్రేమ అనేది శిలువ రక్తదారుల నుంచి ప్రవహించిన ఆ ప్రేమ విశ్వాసాన్ని బట్టి ఆ ప్రేమను స్వతంత్రించుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన స్థానాలను బట్టి వందనం చెల్లిస్తూ ప్రభుని దీవించాలని, ప్రభు దీవించును కాక ఈ యొక్క వాక్య భాగాలని ప్రార్థించుకుందాం. తండ్రి వందనములు ప్రభువా, నీ ఆత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తున్నప్పుడు, నీ జ్ఞానం అనేది ఆత్మను అనుగ్రహించినప్పుడు ప్రభువా ఈ సత్యాలు విడదీయబడ్డాయి. తండ్రి ప్రభువా, ఎంతమంది ఉంటారో వారిని ఆశ్రయించు. తృణప్రాయంగా గడ్డిపోచలాగా ఎంచక నీ జీవం కలిగిన వాక్కుని, సర్వసమృద్ధి అయిన నీ వాక్కుని ప్రభువా గౌరవించగలిగే మనసుని ఇవ్వండి తండ్రి. గౌరవించగలిగే మనసు. ఎవరు నిన్ను ప్రేమిస్తారో వారిని ప్రేమిస్తావు ప్రభువా. ఎవరు నీ సన్నిధిలో నిలబడి ఉంటారో అటు వారిని ఆశీర్వదిస్తావు ప్రభువా. నిన్ను ప్రేమించేవారు గొప్పవారుగా చేస్తావు, ఆస్తికర్తలుగా చేస్తావు. వారి నీతి కొంచెమైనప్పటికీ కూడా ప్రభు దేవా, నీ నీతి కొంచెమైనప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా మారుస్తానన్నావు తండ్రి. పరిసరాలని అభివృద్ధి పరుస్తానన్నావు తండ్రి. సేవని అభివృద్ధి పరుస్తానన్నావు ప్రభు. నువ్వు దేవా మాకు ఇచ్చిన నీతి కొంచెమైనప్పటికీ నివాస స్థలాలు వర్ధిల్ల చేస్తానన్నావు తండ్రి. దేవా నువ్వు జ్ఞాపకం చేసుకుని పరిచర్యని ప్రభు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభు, మీ ఘనమైన కార్యాలు జరిగించండి. అనేకులకు దీవెనకరంగా చేయమని తండ్రి ప్రార్థన అంగీకరించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.